అరాచకాలే అర్హతలు అన్నట్లుగా వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారని కూటమి ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరులతో కలిసి దళిత కుటుంబంపై దాడికి పాల్పడటం హేయమన్నారు. ఎమ్మెల్యే అనుచరుల దాడి దృశ్యాలను విడుదల చేశారు. వైసీపీ దౌర్జన్యకాండలో ఘటనలో గాయపడ్డ టీడీపీ కార్యకర్త శేఖర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే అనుచరులతో కలిసి నేమకల్లులోని టీడీపీ దళిత కార్యకర్త కుటుంబంపై దాడి చేయడాన్ని కూటమి ప్రజాప్రతినిధులు టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. జగన్ను మెప్పించడానికి వైసీపీ నేతలు సామాన్యులపై దాడులు చేస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. దాడులు దౌర్జన్యాలు చేస్తే మెడల్స్ సాధించినట్లు భావిస్తున్నారని దుయ్యబట్టారు. ఇంతటి హేయమైన ఘటనలోనూ నిందితులను వెనకేసుకురావడం జగన్ నైజాన్ని మరోసారి బయటపెట్టిందన్నారు. టీడీపీ దళిత కార్యకర్తపై విరూపాక్షి ఆయన అనుచరుల దాడి దృశ్యాలను పార్థసారథి విడుదల చేశారు. గొడ్డలి పార్టీలో కొనసాగాలంటే ప్రజలకి సేవ చేయటం కాదు, అరాజకం చేయటమే అర్హతగా ఈరోజు ఆ పార్టీలో నాయకులందరూ కూడా భావించే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం చేస్తాం. సాక్షాత్తు శాసనసభ్యుడు మోక వెళ్లి దళితుడింట్లో వంట చేసుకుంటున్న ఆ సోదరిని, దళిత సోదరిని బట్టలు చింపి ఏ విధంగా నీచాతి ఘోరానికి పాల్పడ్డారో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. మహిళలు బట్టలు చించిన, మహిళల్ని నీచంగా అవమానించిన అదొక మెడల్గా భావించి పెట్టరేగిపోతున్నారు ఈ సమాజాన్ని పాడు చేయటానికి అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు చేసిన తప్పులు ప్రజల కళ్ళకి కట్టినట్టు కనపడుతున్నప్పుడు పోలీసులు చర్యలు తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షలకి తెగబడుతుంది అని చెప్పేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయటం ఈ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అధికారం కోల్పోయినా వైసీపీ ఆగడాలకు అంతే లేకుండా పోయిందని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాన్ని పెద్దది చేసేలా వైసీపీ అధ్యక్షుడు జగన్ సందేశాలివ్వడమేంటని నిలదీశారు. సామాన్య ప్రజల మీద ఏదో రకంగా దౌర్జన్యాలు, అరాచకాలు సృష్టించి చివరికి పోలీసులు కేసులు పెట్టినప్పుడు అదేదో మా మీద అనవసరంగా కేసులు పెడుతున్నామని రాద్ధాంతం చేయడం, నాయకులంతా ఒకచోట చేరడం, దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు తానున్నానని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి వచ్చి వాళ్ళకు ఓదార్పు యాత్రలు చేయడం, ఏదో విధంగా ప్రజలకు తప్పుడు సమాచారాన్ని పంపించే ప్రయత్నం చేస్తారు. తక్షణమే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి రాజీనామా చేయాలి. చిప్పగిరి మండలంలో వైసీపీ నాయకుల ఇసుక దందాపై అధికారులకు సమాచారం ఇచ్చారనే కారణంతోనే టీడీపీ కార్యకర్తలపై ఎమ్మెల్యే ఆయన అనుచరులు దాడి చేశారని టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు ఆరోపించారు. ఎమ్మెల్యే అయినటువంటి విరూపాక్షి ప్రధాన అనుచరుడు హరి అనేటువంటి వ్యక్తి కొంత వాటా ఎమ్మెల్యే విరూపాక్షికి ముట్ట చెప్తూ విచ్చలవిడిగా అక్రమ వ్యాపారం చేయడం జరిగింది. మాదిగ నాగరాజు కుటుంబమే ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇచ్చి నా మీద ఫైన్ పడే విధంగా చేసింది అని చెప్పేసి దళిత సోదరి సుచిత్ర గారిని కాలుతో తన్ని దుర్భాషలు మాట్లాడి అడ్డు వచ్చినటువంటి శివాని ఒక పిల్లవాడిని చెయ్యి విరగొట్టి శేఖర్ ను తలబల్లగొట్టి ప్రాణాపాయ స్థితిలో శేఖర్ బళ్ళారి ఆసుపత్రిలో చికిత్స పొందడానికి కారణమైనటువంటి విరూపాక్షిని తక్షణమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాం. వైసీపీ దాడిలో తీవ్రంగా గాయపడిన టీడీపీ కార్యకర్త శేఖర్ యాదవ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన సోదరుడు తెలిపారు. చిప్పగిరి మండలం సంగాలలో ఎమ్మెల్యే అనుచరులు శేఖర్ ఇంటిపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని చెప్పారు. ఈ ఘటనలో శేఖర్ తలకు బలమైన గాయమైందన్నారు. ఆలూరులో ప్రాథమిక చికిత్స తర్వాత బళ్ళారి ఆసుపత్రికి తరలించామని చెప్పారు. టీవీఎస్ హాస్పిటల్ బళ్ళారిలో ఉన్నారు, ఆలూరుకి వేసుకున్నాం. ఆలూరులో కాదంటే మళ్ళీ స్కానింగ్ చేపించి కొమ్మల్లోకి పోయినాడు. కొమ్మల్లో పోయినాక 24 గంటల వరకు ఏమని తేల్చి చెప్పలేకపోతున్నారు. పార్టీ రూలింగ్ లో ఉన్నా కూడా మా మీద ఇంతపైన దురాశ వేయడం, మా మీద కొట్లాడినారు. కులాన్ని హింస ఇచ్చేటట్లు మాట్లాడినాడు.
ఒక ఎమ్మెల్యే అయి ఉండి కానీ ఎంతవరకు మీరే ఆలోచించి చేయండి. టీడీపీ కార్యకర్తలపై దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా టీడీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.